హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన బీసీ నేత. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది అంటూ ఫైట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన వట్టే జానయ్య యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అన్న. ఏంటి అసలు ఎక్కడ మొదలయ్యారు? ఈ గొడవలు ఏంటి, కొట్లాట్లు ఏంటి, ఇప్పుడు బీసీ ఉద్యమం ఏంటి, ఎక్కడ మొదలయ్యారు? నేను తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయినా. ఉద్యమం నుంచే అదే పొలిటికల్ కెరీర్ 2001. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాల బతుకులు బాగుండాలంటే ఇది ప్రత్యేక రాష్ట్రం అయితేనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు బాగుపడనటువంటి వాస్తవాన్ని గ్రహించి, అంటే డిగ్రీ ఫీజు కట్టలేని స్థితిలో డిగ్రీ డిస్కంటిన్యూ చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా తర్వాత తరం ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఖచ్చితంగా సాధించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గారు మాట్లాడినటువంటి 3 మాటలు నమ్మి ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తిని. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. కానీ ఇక్కడ బడుగుల బతుకుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించిన. అంటే దీనికి 2001 నుంచి కంటిన్యూస్గా తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉన్నా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కూడా మొన్నటిదాకా ఉమ్మడి నల్గొండ డిసిఎంఏ చైర్మన్ కూడా ఉన్నా. కాకపోతే మనం ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ తెచ్చుకున్నాం అది ఎక్కడ కూడా సాకారం కాలే. ఒక నియంతృత్వ ధోరణితో ఈ 10 సంవత్సరాల పాలన అనేది సాగిందనేటటువంటి వాస్తవం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు. నేను దగ్గర నుండి చూసినా కాబట్టి కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ టీంలో మా దగ్గర ఉండబడినటువంటి నాయకులు కావచ్చు, బీసీలలో తెలివైనటువంటి నాయకుల్ని అణిచివేస్తూ వీళ్ళు ఎదిగితే మనకు ప్రమాదం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోనే ఎక్కడికక్కడ బీసీలో ఉండబడినటువంటి నాయకత్వాన్ని అణచివేసేటటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి మన 2023కు ముందు ఇక నేను వీళ్ళతోని జర్నీ చేయలేను, మనం వీళ్ళతో ఉంటే మనం అనుకున్నటువంటి కళలు సాకారం కావు అనేటటువంటి లక్ష్యంతో బయటకు వచ్చి పోరాటం చేద్దామంటే వాళ్ళ చేతులు ఉన్నటువంటి పవర్ని అడ్డం పెట్టుకొని 100 కేసులు పెట్టి, మరి మీరంతా చూసింటారు మీ ఛానళ్ళు, యూట్యూబ్లు అన్నీ కూడా పొద్దున్న లేస్తే మా వైపే చూసినటువంటిది. సరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతో కొంతమంది నిజాయితీగా మీడియాలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు సహకారంతోనే నేను నిజంగా మళ్ళీ ఇవాళ వచ్చి మీ ఛానల్లో కూర్చున్నా అంటే అది. కానీ 10 ఏళ్ళ బీఆర్ఎస్ సర్కారు హయాంలో తెలంగాణ రావాలని ఎందుకు అనుకున్నారంటే బీసీలు అందరికీ రాజ్యాధికారం వస్తుందని అనుకున్నారు. 100% వచ్చిన 10 ఏళ్ళలో జరగలేదు అనేది మీ క్లెయిమ్. 100% జరగలేదు. కానీ మీ జిల్లాకు సంబంధించే మీ సామాజిక వర్గం నుంచి ఒకతను రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. మీ సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలుగా గెలిచారు నల్గొండ జిల్లాలో. గతంలో ఎప్పుడు లేని చరిత్ర కదా. అక్కడొకళ్ళు ఎప్పుడో గెలిచేవాళ్ళు. బట్ కోదాడు నుంచి, నాగార్జున సాగర్ నుంచి గెలిచారు, ఓ రాజ్యసభ ఇచ్చారు, మీరు డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేశారు. ఇది బీసీలకు అవకాశం ఇచ్చినట్టు కాదా? అంటే నేనేమంటున్నా అంటే ఏదో పేరుకు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశాడో కూర్చోబెట్టి ఏం చేసారో ఒక్కసారి ఎమ్మెల్యేగా కానీ రాజ్యసభ సభ్యుడు కులాన్ని అడ్డం పెట్టి ఇచ్చారు. ఆయనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చారో, ఆయన ఎంత కులానికి ఏ రకంగా ఉపయోగపడాడో ఒకసారి మీరు ప్రాపర్గా పోయి ఎంక్వైరీ చేసి తెలుస్తుంది. అదే నేనున్న ఉమ్మడి డీసీఎంఏ చైర్మన్గా నేను కూడా ఒక 4గురికి సాయం చేసే పరిస్థితి లేదు. అంటే కేంద్రం అంటే ఎమ్మెల్యే, కేంద్రం మంత్రి, లేదంటే ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు కానీ పవర్ లేదు. 100%. కనీసం ఒక సర్పంచ్కి ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు ఉంది. కొంతమందికి ఆయన టీం అనుకున్న వాళ్ళకి మాత్రం నల్గొండ జిల్లా ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక నాయకుడు జగదీష్ రెడ్డి. ఆయన ఏం చెప్తే గదే, ఆయనకే ఏమీ తెలియదు. కానీ అట్లా అంటే ఆయన ఏం చెప్తే గదే. అక్కడ ఎక్కడ బీసీల పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవకాశాలు ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోకపోవడం అనేది మీ ప్రాబ్లం కాదా? అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. అంటే ప్రతిదీ వాళ్ళ కన్సర్నల్నే జరగాలనేటటువంటి సిస్టాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోరు. అది ఉద్యమంగా ఉన్నప్పుడు ఆ వాతావరణం కనిపించలే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, మాలాంటి బడుగు బలైన వర్గాలకు మంచి అవకాశాలు వస్తాయనే కాన్సెప్ట్తో పనిచేసినాం. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాం ఫస్ట్ 5 ఏళ్ళు ఒక మాదిరిగా ఉంది. తర్వాత 2వ టర్మ్ వచ్చేసరికల్లా ఎక్కడికక్కడ అంటే నియంతృత్వ ధోరణి, అంటే తొక్కి పడేసి ఎవడన్నా బీసీలల్లా తెలివైనోడు ఎవడన్నా ముందుకు వస్తుంటే వాడిని పక్కకు పెట్టి మిగతా అనామకులు తీసుకొచ్చుకొని కాళ్ళకు దండాలు పెట్టుకునేటటువంటి నేచరు టీఆర్ఎస్ పార్టీలో స్టార్ట్ అయింది. కాబట్టి దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చినాం. అంటే ఇది సాధ్యం కావాలి, మనం అనుకున్నటువంటి జరగాలి, బీసీ వర్గాలు ముందుకు పోవాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం బీసీల చేతిలోకి రావాలి. 100కి 60% పైన ఈనాడు బీసీలో ఉన్నాం. ఇలా 75 ఏళ్ళ 80 ఏళ్ళ నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ 1-2% ఉండబడినటువంటి వాళ్ళే పరిపాలన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ బీసీలు ఎక్కడరు ఈరోజు
ఇందిరమ్మ ఇల్లు కోసం పెన్షన్ కోసం అంటే అడక్క తినే స్థితిలోనే వీళ్ళని ఉంచుతా ఉన్నారు. అంటే 70-80 ఏళ్ళ నుంచి వీళ్ళు మనల్ని పరిపాలిస్తే ఈ బీసీ వర్గాల్లో బతుకులు మారట్లేవు అంటే వాళ్ళు పరిపాలనకు అనర్హులు అనే విషయాన్ని ఇలా మన ప్రజలకు తెలియజేయాలనే కాన్సెప్ట్తోనే మేము ముందుకు పోతా ఉన్నాం. సాధ్యమవుతుందా బీసీలకు రాజ్యాధికారం అనే మాట? నేను 20 ఏళ్ళుగా వింటూ ఉన్నా. చాలామంది వస్తున్నారు, బీసీలు అంటున్నారు, ఏదో మీటింగ్లు పెడుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. చాలా ప్రయత్నాలు జరిగాయి. సాధ్యమవుతుందా ఇప్పుడు? నేను 1969లో నేను పుట్టలే, కానీ 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుందనే చర్చ విన్నా. అంటే 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా మీలాంటి ప్రశ్నలు చాలా ఎదురైంది, నేను విన్నా. కానీ లక్ష్యం అంటే మన ఆలోచన, మనం కాన్సెప్ట్ కరెక్ట్ ఉండి పనిచేస్తే నిజంగా అంటే నేను ఎప్పుడు రాదని నమ్మలే. అంటే నాకు రావడానికి ఏం సోర్సెస్ ఉన్నాయో కూడా నాకు పెద్దగా తెలియదు, కానీ వస్తే బాగుంటుందని ఒక నమ్మకంతో మాత్రం జర్నీ చేసిన. కేసీఆర్ గారు ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఏ ఆలోచనతో ఏ నమ్మకంతో ముందుకు వచ్చినో కానీ తెలంగాణ రాష్ట్రం అయితే సాధించినాం కదా. తెలంగాణ సాధించడానికి చాలా కష్టాలు అవసరం ఉండే. అంటే అది ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, అన్ని అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈయనకు ఎక్కడ లేదు. అయినా సాధించేటటువంటి ప్లేస్కి వచ్చేదానికి కూడా చాలామంది నమ్మలే, కానీ చివరికైతే సాధించను. ఇప్పుడు నేనేమంటానంటే బీసీ వర్గాలలో 160% పైన ఉన్నాం. గతంలో చదువు లేకుండే, మా తల్లిదండ్రులు చదువుకోలే, వాళ్ళు ఏం కోరుకురు, నా పిల్లలు బాగుండాలి, మనం దొరల దగ్గర పనిచేసి దొరల పిల్లలు ఎట్లా బతురు, మా పిల్లలు కూడా అట్లా బతక, వాళ్ళు అక్కడ కష్టం చేసుకుంటూ వాళ్ళు కడుపు కట్టుకొని మనకు చదువు నేర్పించారు, మనకు బడికి పంపించారు, చదువుకున్నాం. కానీ చదువుకున్న తర్వాత కూడా అదే బతుకు మనం బతుకుతున్నప్పుడు మన తల్లిదండ్రుల ఉండేటటువంటి కలిగేటువంటి బాధ కొన్ని సందర్భాలను అంటే ఎందుకు ఈ బతుకు అనేటటువంటి ఆలోచన కూడా కలిగిన సందర్భాలని. కాబట్టి నేను ఏమంటానంటే చదువుకోని రోజులలో ఎన్నో సక్సెస్ చేసిన, అంటే తెలంగాణ మూమెంట్ కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, ఆ రోజుల్లో దొడ్డి కొమరయ్య అయితే మా జాతిలో పుట్టినానే కదా, చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు బీసీలో పుట్టిన కదా. అంటే ఏ ఉద్యమం జరిగినా బీసీల చైతన్యమే. సామాజిక ఉద్యమాల్లో ఉన్నారు, అంటే అన్ని సామాజిక ఉద్యమాల్లో 100%. అంటే తెలంగాణ అంటే నల్గొండ జిల్లా దానికి పెట్టినది కదా. అంటే ఏ చదువు సందే లేని రోజులనే దొడ్డి కొమరయ్య లాంటి వాడు బరి తెగించి మరి వాళ్ళ మీద పోరాటం చేసిండు, చాకలైలంలో. అంటే వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి మేము ఇప్పటికి కూడా వీళ్ళు ఏదైతే 1-2% ఉండబడినటువంటి ఊళ్ళే కడకు ఒక 2-3% ఉంటారు. వీళ్ళు 70-80 ఏళ్ళ నుంచి మనం పరిపాలన చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరే కదా. 100%. అంటే ఆ రోజుల్లో చదువు లేదు వాళ్ళకి, అంటే వాళ్ళ పూర్వీకులు అడ్వాన్స్ తెలివిగా ముందుకు వచ్చారు, వాళ్ళకు చదువులు ఇచ్చిర్రు, మాకు చదువులు ఇవ్వలే. కానీ 70 ఏళ్ళ తర్వాతనైనా మాకైతే వచ్చింది కదా. మరి ఇప్పటికైనా మేము ఎందుకు ఎక్కడ ఉండాలి ఏందనేది తెలుసుకోకపోతే, మా జాతులను చైతన్యం చేసుకోకపోతే కరెక్ట్ కాదు కదా. 100% నేను ఏమంటున్నానంటే గతంలో అనుకున్నట్టుగా 1969 నుంచి ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తుందా అని అనుకుంటే రాకపోయేది. కానీ ఇప్పుడు ఏమంటున్నాం అంటే మీరు అనుకుంటున్నట్టుగా లేదు, మా జాతులలో చైతన్యం అయినరు. 1-5-6% ఉద్యోగాలలో ఉండరు. అంటే ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు అణచివేత గురైతేనే ఉన్నారు. ఒక ఓసీకి ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా పోతే అంతా పవర్ ఉండేదంటే వాళ్ళు కాబట్టి నిమిషాల పని అది. ఒక బీసీ వర్గం నుంచి పోయి ఎవరన్నా ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే ఆయన ఫైలే కదలదు, ఏళ్ళకేళ్ళు అక్కడే ఉంటుంది, ఆ ఫైల్ తుప్పు పెట్టిపోతుంది. దానికి కారణం పాలించే కాడ మనం లేం కాబట్టి. అంటే మనం ఆ ప్లేస్కి పోతే కానీ, అంటే వడ్డించేవాడు మనవాడైతే కడబంతులున్న కడుపున్న పెట్టిపోతారు. అంటే అది ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని తెలియజేయాలి. గతంలో ఇప్పుడు ఈ తెలంగాణ మూమెంట్ ఏది జరిగినా ఉస్మానియా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు చైతన్యమైన తర్వాతనే ఊళ్ళలోకి పోయి ఆ కుటుంబాలని అవగాహన కల్పించిన తర్వాతనే వాళ్ళు అన్నీ సాధించారు. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే మళ్ళీ మా ఉద్యమం ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్సిటీల నుంచే మొదలవుతూ ఉంది. మా పిల్లలందరూ కూడా ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాల కోసం ఇలా ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఇలా తీరా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి, తెలంగాణ ఉద్యమం టైంలో సీమాంధ్ర పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళని అటు పంపించేద్దాం, మన పాలన మనం చేసుకుందాం అనుకున్నాం. బట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో మీకు బీసీలకు రాజ్యాధికారం కావాలన్నా ఈ రాష్ట్రంలో వర్గవర్ణాలు ఈ ఊర్లోనే ఉండాలి, మీతో పాటు కలిసి ఉండాలి. మీరు వాళ్ళని హైట్రేట్ చేస్తూ, వాళ్ళని వ్యతిరేకిస్తూ, వాళ్ళపైన తప్పుడు ప్రచారం చేస్తూ మీరు అధికారంలోకి రావాలని ఎలా అనుకుంటారు? వాళ్ళపైన తప్పుడు ప్రచారం ఏం చేయము. వాళ్ళు చేసినటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలనలో ఉన్నటువంటి లోపాలనే మేము ఎత్తు చూపుకుంటూ మేము అధికారం రావాలంటున్నాం. ఎందుకంటే 70-80 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినాం. మీరు ఊరికి 1-2% ఉన్న వాళ్ళని మీ నెత్తిన పెట్టుకుని మేము మోసినాం కదా. కానీ మా బతుకులు అడిగిపోయినాయి. చివరికి ఈ రోజు 70-80 ఏళ్ళ నుంచి మీ పిల్లలు మీరు పోయి అమెరికాలలో సెటిల్ అవుతారు, హైదరాబాద్ లాంటి నగరాలలో సెటిల్ అవుతారు, మేము ఊళ్ళలోనే ఉండిపోతాం. కానీ మేము ఏ రోజుకి ఆ రోజు ఆ పూట భోజనం కోసం, ఆ పూట ఇచ్చేటటువంటి పెన్షన్ కోసమే మేము వెంపర్లాడే పరిస్థితుల్లో మేము ఉన్నాము. అంటే దీని కారకులు ఎవరు? దానికి కారకులు మీరు కాదా? మేము ఎట్లయితే మీరే కదా వాళ్ళు కోట్లేసి గెలిపించింది. అరే మాకు అవగాహన లేక మేము వెనకట ఊళ్ళలో అన్న మీకు గుర్తుందో లేదో, నేను మా తాతతో పోయేది
ఊళ్ళో పంచాయతీ ఎన్నికలు వచ్చినా దొరవారు వచ్చేది. దొరవారు పక్కంగా ఒక తెల్ల క్యాన్ వచ్చేది. ఆ క్యాన్లో ఏముంటుందో నాకు తెలియదు. అది ఒక గ్లాసులో పోషిస్తుంటే ఆయన నోట కళ్ళు మూసుకొని ఇట్లా అనేది ఏందో నాకు అర్థం కాదు. అది ఏదో సారా ఏదో అంటారట. అయితే వరుస పెట్టి ఇస్తే నెత్తినున్న టవల్ తీసి చేతిలో పెట్టుకొని అది మింగిపోతుండేది. ఆ ట్రాక్టర్ ఎక్కించేది. ఎక్కించిన తర్వాత ఏంది అంటే ఆయన ఒక గుర్తు చెప్పేది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ ద్వారా ఇక పోయి గుంపు వేసి వచ్చేది మామూలు. అంటే మనకు అవగాహన లేదు. ఆ రోజు ధర ఏం చెప్తే గదే అని చేశారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చదువుకోకపోవడం వల్లనే అది జరిగింది. మరి వాళ్ళు ఏం చేసారు? ఈ దొరలు చేస్తున్న చూసి దొరల దగ్గర పని చేసుకుంటేనే మాకు చదువు ఇచ్చారు. కాబట్టి దొరలు మనకి ఎంత లాభం చేశారు, ఎంత నష్టం చేశారు అనేది మేము వివరించగలిగే కాడికి వచ్చిన వేళ మా కుటుంబాలు దాన్ని అర్థం చేసుకునే కాడికి వచ్చినాయి. మేమంటే ఆంధ్రోళ్ళని ఏమన్నాం, తెలంగాణ ఆంధ్రోళ్ళు మనల్ని పాలించడం వల్ల మన సంపదను దోసుకపోతారు, బాంచ తరిమి కొట్టాలి ఆంధ్ర వాళ్ళని తెలంగాణ నుంచి అనుకున్నాం. పాలకుల్నే ఆంధ్ర పాలకుల్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలనే నినాదంతో ఇప్పుడేమంటున్నాం అంటే మరి మీరు 1-2% ఉన్న వాళ్ళకు మీకు 70-80 ఏళ్ళ నుంచి మీకు అవకాశం ఇచ్చినాం బై, మా బతుకులు మారలేదు. ఇక ఇప్పటికైనా మేము వాళ్ళని వాళ్ళతో పంచాయతీ లేదు, కొట్లాడలేదు. మా జాతికి ఏమంటున్నాం అంటే అరే భయ్ 100% మేమే బీసీలో, ఎస్సీ ఎస్టీలు మా సోదరులు, మొత్తం కలిపితే 80-85% మేము వచ్చినాం. మన ఓట్లు మనం వేసుకొని మనల్ని మనం పరిపాలన చేసుకుందాం రా భయ్ అనే మాటకే మేము ముందుకు పోతా ఉన్నాం. మాకు వంతుని పంచాయతీ లేదు, కొట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు డిక్లరేషన్ అంటూ ప్రకటించింది. ప్రతి పార్లమెంట్లో ఇన్ని సీట్లు బీసీలకు ఇస్తామని చెప్తోంది. సో బీసీల ప్రభుత్వం ఇది, బీసీల కోసం చాలా చేస్తున్నాం అని చెప్తోంది. ప్రభుత్వాలు అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళని బిలీవ్ చేయరా? బీసీలు చేస్తారు. అందుకనే మన ప్రత్యామ్నాయం అంటే కేసీఆర్ 10 ఏళ్ళ నిరంకుశత్వ పాలనకు ప్రత్యామ్నాయం ఎవరు కనపడలేదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడారంటే వారు ఇచ్చే కాడ అక్కడనే మోసం చేసిపోయారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా అన్నారు. చేసిరా? చెయ్యకపోయినా ఆ ఫ్లోలో ఆల్టర్నేట్ ఎవరు కనపడలేదు. కాబట్టి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ఓట్లేశారు తప్ప కాంగ్రెస్ల మీద ప్రేమతోనేలే. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా మరోసారి కేసీఆర్ కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నియంత కింద నిజాం సర్కారుకు ఏ రకంగా పాలన చేసిన మేము చూడలే, కానీ మళ్ళీ అది చూసేటటువంటి అవకాశం ఉంటుంది అనే దాంతో ఆల్టర్నేట్ కాంగ్రెస్కి ఓట్లేసారు. కానీ కాంగ్రెస్ కూడా ఇలా మాట నిలబెట్టుకునే పరిస్థితి. మొన్న డెడికేషన్ కమిషన్ వేసింది, ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది. దాన్ని ఇలా నిజంగా చూస్తే గ్రామాలల్లో 98% అయిపోయింది, 99% అయిందంటారు. ఇవాళ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతుందో అది 100% జరగట్లేదు. దాని మీద కూడా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. అది కనుక 100% చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే మా పోరాటం కాంగ్రెస్ పార్టీ మీద మేము ఆల్రెడీ ప్లాన్గా ఉన్నాం. ఖచ్చితంగా బీసీల్లో చైతన్యం వచ్చింది. ఇంతకుముందు లెక్క మీరు పార్లమెంట్ పరిధిలో 2 ఇస్తా అని ఇవ్వకపోయినా మీకు ఓట్లు వేసినంత ఈజీగా వేసే పరిస్థితి లేదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్. ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. నీకు ఇక్కడ 10% అంటే ఇక్కడ ఉంది 5.67 ఉందని లెక్కలు చెప్తూ ఉన్నాయి. సరే ఎంతవరకు కరెక్టో తెలియదు. అంటే అందులో కూడా వెనకబడ్డటువంటి వాళ్ళకు కల్పించడం కోసం ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. కానీ నువ్వు 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? అది మరి తమిళనాడు పక్క రాష్ట్రం మనతో పాటు ఉన్నది. మరి అక్కడ వాళ్ళు ఎందుకు చేయట్లేరు? అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? బీసీ. అంటే బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి ఉండరు కాబట్టి దాని విలువ తెలుసు కాబట్టి అక్కడ చేయడం వల్ల మనకు నష్టం జరుగుతుంది కాబట్టి పక్కా పెట్టరు. కానీ ఇక్కడ ఓసీ ముఖ్యమంత్రి ఉండటం వల్ల కేసీఆర్ గారు రాగానే రెడ్ కార్పెట్ వేసి రిజర్వేషన్ ఇచ్చిండు. అరే 160% ఉన్నోనికి 20% లేదు. నువ్వు 5%లో నీకు 1-2% రావాల్సిన వానికి 10% ఇస్తే ఆ కోటలు మిగిలిపోతే వాటిని మళ్ళీ వేరే వాళ్ళతో భర్తీ చేయరు, అట్నే పక్కా పెట్టేస్తారు. అంటే ఎక్కడ అన్యాయం? అంటే ఈనాడు చదువుకున్న వాళ్ళు మా దాంట్లో ఇంత పెద్ద ఎత్తున చదువుకున్న తర్వాత అర్థం కాదా? కులం వేరు, కానీ ఏ కులంలో అయినా వెనకబడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలిగా ప్రభుత్వాలు. 100%. మేము దానికి వ్యతిరేకం కాదు కదా. ఇవాళ ఈడబ్ల్యూఎస్లో నిజంగా అన్యాయం అయితే ఎవరంటే వెనుకబడ్డటువంటి ఆ ఓసీ వర్గాలలో అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళకు కూడా ఎట్లా జరుగుతుంది? ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ కోటా కింద సర్టిఫికేట్ ఎవరు పొందుతారు? వాళ్ళ అయ్యా ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటాడు. వాడు ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే మామూలుకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా కింద వచ్చే సర్టిఫికేట్ ఏమంటే ఇస్తుండు. అది నిజంగా కామన్గా ఉండేటటువంటి ఓసీ వర్గానికి చెందిన వాళ్ళు పోతే వాళ్ళకి చెప్పేటోళ్ళు లేడు, ఇస్తలేడు. వీళ్ళకి అందట్లేవి. అవి కూడా ఏదైతే 1-2% అధికారాన్ని అందిపుచ్చుకొని ముందు వరుసలు ఉండరో వాళ్ళే పొందుతారు. అది కూడా మా ఫైట్ అంత ఏంటంటే నిజమైన వాళ్ళ 1-2% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు చెందాలి అనేది కూడా మాకు వాళ్ళు కూడా మాతో పాటు మేము కలుపుకొని పోతాం. మా ఫైట్ అంతా ఏంటంటే అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి 1-2% అన్నిటినీ దూసుకుపోయేటటువంటి పరిస్థితి తెలంగాణలో దాపి నుంచి ఉంది. బీసీలను అందరినీ ఒక్కటి చేయటం అంటే సూదులన్నీ కలిపి ముడేయటం లాంటిది అని ఒక సామెత చాలా చోట్ల వింటూ ఉంటాం. మీటింగ్ బీసీలకు పార్టీలు పెట్టడం చూసాం, బీసీలు సంఘాలు పెట్టడం చూసాం. నాకు తెలిసి 100-150 సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు ఉన్నాయి. ఎప్పుడు వీళ్ళంతా కలిసేది? ఎప్పుడు వీళ్ళంతా ఒకటయ్యేది? ఏం చేయాలి? దానికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనేమంటానంటే దేనికైనా ఒక రోజు వస్తుంది.
ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి వచ్చింది, తెలంగాణ రాష్ట్రం సాధించను. తెలంగాణ ఉద్యమం కోసం కూడా ఎవరు జెండాలు పట్టుకొని, ఒక ఆయన తెలంగాణ సాధన సమితి అన్నాడు, ఒక ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలు, ఒక ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇన్ని గుంపులున్నా ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఫైనల్గా ఏ గుంపును నమ్మాలో ఆ గుంపును నమ్మారు, ఏ గుంపు నాయకత్వంలో పనిచేయాలో ఆ గుంపుతో బయటికి పోయారు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకోరు. నేను ఏమంటుంటే బీసీలు కూడా ముళ్ళు కావచ్చు, సూదులు కావచ్చు, ఆ సందర్భం వచ్చింది. ముళ్ళు సూదులు అన్నీ ఒకటే ఒక కట్ట కట్టుకొని ఫైట్ చేసినటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం, వాళ్ళకు పడుతున్నటువంటి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇవాళ రాజకీయంగా ఇబ్బంది పడేటోళ్ళు కావచ్చు, ఉద్యోగపరంగా ఇబ్బంది పడతారు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ప్రమోషన్లు ఇబ్బంది పడతారు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన. ఇంకోటి ఏంటంటే తెలంగాణ చాలా విప్లవాత్మకమైనటువంటి గడ్డ. ఇక్కడ ప్రజల్ని నిర్బంధిస్తే, బంధిస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే అట్లా కనపడతారు, కానీ ఉప్పెనలాగా బయటకు వస్తారు సందర్భం వస్తే. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చేంత వరకు ఆయనకే తెలియదు, ఊర్లలో ఏం జరుగుతుందని తెలియదు. మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు మా పక్కన నుండి ఏం ఆలోచిస్తున్నా కూడా మాకు తెలియకుండా, అంటే అంత గొప్పగా ఆలోచించేటటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది. కాబట్టి దాని మీద అంత ఈజీగా గతంలో అనుకున్నట్టు అనుకుంటా అంటే వాళ్ళకి వదిలేదు. సో తెలంగాణ మూమెంట్ చూసాం మనం, తెలంగాణ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేసాం. బీసీ మూమెంట్కి ఏంటి అటువంటి స్ట్రాటజీ ఏంటి? ఇవాళ మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి, మీ టీంని పంపండి. ఎక్కడికి పోయినా ఏ గల్లీలోకి పోయినా నలుగురు కూర్చొని మాట్లాడితే అసలు ఏంది బీసీ ఇంకెన్నాళ్ళు, ఇక ఇప్పుడు కాకపోతే కాదు అంటే అది ఒక చర్చ స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన టైంలో కావచ్చు, ఎమ్మెల్సీగా తీర్మానం మల్లన్ననే వాళ్ళు ఎమ్మెల్సీగా గెలిపించారు. అంటే ఆయన మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితి మీద 10 సంవత్సరాలు నిర్భయంగా పోరాటం చేసి జైలు జీవితాన్ని అనుభవించింది తీర్మానం మల్లన్న. సరే, దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ అధికారం రావడం కోసం ఒక 50-60 కాన్స్టిట్యున్సీలో పోయి ప్రచారం చేసిండు. సరే, అది ఆ పార్టీ ఇష్టం అది. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేసరికల్లా, ఆయనని ఎమ్మెల్సీగా గెలిపించే క్రమం వచ్చేసరికల్లా అగ్రవర్ణాలు అందరూ కూడా ఇంటర్నల్గా వాడిని ఓడించాలి. అది ఎప్పుడైతే ఆ స్మెల్ బీసీ వర్గాలకు చేరిందో, అది ఇది ఎక్కడ అన్యాయం, మల్లన్న టీఆర్ఎస్ని బొందపడటం కోసం పనిచేసిండు, కాంగ్రెస్ అధికారం రావడానికి పనిచేసిండు, కానీ మల్లన్నను ఓడించమంటారు ఏంది అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో బీసీలు అందరూ అలర్ట్ అయ్యారు. ఏ పార్టీలో ఉన్న బీసీలు ఆ పార్టీకి ఫస్ట్ ప్రియారిటీ ఓటేసుకొని సెకండ్ ప్రియారిటీ మాత్రం ఖచ్చితంగా మల్లన్నకు ఓటేసారు. ఆ గాలినే ఈ అగ్రవర్ణాల కుట్రలు కొట్టుకపోయి. సో తీర్మానం కాంగ్రెస్ గుర్తుతో గెలిచినట్టు కాదు, బీసీ సింబల్ 100% చెప్తూనే ఉండు కదా, మేము ఓపెన్గా చెప్తాను, కాంగ్రెస్ పార్టీ నుండే చెప్తున్నాను. నిజంగా ఆయన కాంగ్రెస్ సింబల్ ఇచ్చినా గెలిచినా గెలవకపోయినది ఓన్లీ బీసీలలో, అంటే ఓసీలు ఎప్పుడైతే మల్లన్నను ఓడించాలని అనుకుర్రో ఇమీడియట్గా బీసీలు అలర్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే బీసీల కాడ ఉన్న గొప్పతనం ఏంటంటే సొంత పార్టీని ఉన్న పార్టీని మోసం చేసే నేచర్ కాదు, కానీ అందులో ఉండి ఆ పార్టీలో ఫస్ట్ ప్రియారిటీ వేసుకొని సెకండ్ ప్రియారిటీ మాత్రం మన జాతి బిడ్డ మల్లన్న లాంటి గొంతు ఈ చట్టసభలో ఉండాలనేటటువంటి వాదంతోనే రెండో ప్రియారిటీ ఓటేసి అలా మల్లన్న అధికారంలోకి వచ్చిన. ఆయన రెగ్యులర్గా మాట్లాడుతూ మల్లన్న వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఏదైతే మార్నింగ్ న్యూస్ చదువుతూ ఉండో ప్రజలందరూ కూడా, నువ్వు చూడండి మల్లన్న యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏం జరుగుతుందో ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో అసలు బీసీలో పోటీ చేయొచ్చా జనరల్ అనేది కూడా తెలియనటువంటి వాళ్ళు. జనరల్ స్థానం అంటే అది ఓసీలకు రిజర్వ్ అయింది అనుకునేటటువంటి వాతావరణాన్ని ఈ పాలక వర్గాలు ప్రజల్లో నింపిరు. కానీ మల్లన్న వచ్చిన తర్వాత అరే జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు అనేటటువంటి వాస్తవాన్ని తెలియజేసుకుంటూ అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది అని చూస్తే వాళ్ళకి ఇంత అంటుంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. అంటే బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టి మల్లన్నని ఏమంటారు, బ్లాక్ మెయిలర్ అది ఇది ఎందుకు అంటారు అంటే బీసీలకు చైతన్యాన్ని నింపుతుండు కాబట్టి మల్లన్న ఈ రకంగా. కానీ ఇలా మల్లన్నని 100 మాటలు మాట్లాడినా బీసీలు మల్లన్నను ఓన్ చేసుకుంటారు తప్ప ఆ అధికారం ఉన్నటువంటి వర్గాలు ఏది మాట్లాడినా రిసీవ్ చేసుకునే పరిస్థితి. సో ప్లాట్ఫామ్ తయారు చేయబోతున్నారా? 100% అయితేనే ఉంది ఆటోమేటిక్. అంటే ఎక్కడికక్కడ గ్రామాలల్లా మండలం అట్లా కాదు, ఒక లీడ్ ఉండాలి కదా. ఇప్పుడు అంతకుముందు తెలంగాణ కోసం ఎన్ని సంఘాలు ఉన్నా కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఒక కేర్ ఆఫ్ లాగా తయారైపోయింది. సో అట్లా బీసీ ఉద్యమాలు అన్నిటికీ ఒక కేర్ ఆఫ్ మీరు తయారు చేస్తారు. ఇంటలెక్చువల్ ఫోరం అనేది ఒక నడుస్తూనే ఉంది. మాజీ ఐఏఎస్ పొలిటికల్ ఫోరం కావాలిగా, పొలిటికల్ ఫోరం. ఇప్పుడు ఇంటలెక్చువల్ ఫోరం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, దాని ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఒక తెలంగాణ నుంచి అంటే రాజకీయ వేదిక కూడా ఏర్పాటు కాబోతా ఉంది. ఎక్కడికక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు, భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఆర్ కృష్ణ లాంటి వ్యక్తిని తీసుకుపోయాలా, ఆయన వద్దు అని బీసీ సమాజం కోసం నేను రాజీనామా చేస్తే నేను అల్ల ఉండి కొట్లాడలేకపోతున్నా, బీసీకి వీళ్ళకు నాయకత్వం ఇస్తాను వచ్చి రాజీనామా చేసి ఇంటికాడ కూర్చుంటే మళ్ళా పట్టుకపోయి రాజ్యసభ ఇచ్చారంటే బీసీల కదలికల మీద వాళ్ళ యొక్క అవగాహనే కదా.
కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి డౌట్ ఉందా? 100% అడ్వాన్స్ బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేస్తామని చెప్పుకుంటూ ఇలాగ అంటే ఆర్ కృష్ణయ్య గారి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల యొక్క ఐకాన్. బీసీ అనగానే ఆర్ కృష్ణయ్య గారు గుర్తొస్తారు. అంటే బీసీల హక్కుల కోసం, బీసీలకు చదువు కోసం, బీసీలకు హాస్టల్ సౌకర్యాల కోసం, రాజ్యాంగపరంగా రావాల్సిన వాటి కోసం కొట్లాడుకుంటూ వచ్చిన వ్యక్తుల్లో ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారి చొరవతోనే మాలాంటోళ్ళు మీలాంటోళ్ళు చాలా మంది చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇవాళ వారిని ఓన్ చేసుకోవడం కోసం తీసుకుపోయి రాజ్యసభ అంటే మామూలు మాట కాదు కదా. ఇవాళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా, ఇవాళ బీజేపీ పార్టీ ఇచ్చినా ఆయనకు ఉన్నటువంటి స్ట్రెంత్ అంతా బీసీలే. అంటే ఆ రకమైనటువంటి అడుగులు పడతా ఉన్నంటే బీసీల్లో చైతన్యం నిండుకుంటుందనడానికి ఉదాహరణ కదా. ఇప్పుడు అటువంటి చైతన్యం నింపిన ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ కోటేయండి అని చెప్తారు రేపు పొద్దున. తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. మీరు వాళ్ళిద్దరు బీసీలు ఐకాన్ అని చెప్తున్నారు. ఎట్లా మీకు? అయితే నేనేమంటున్నానంటే మాకు మా ప్రజల్లో చైతన్యం వస్తే చాలు. ఇలా ఆయన తీసుకుపోయి భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ వేయగానే జనతా పార్టీకి వేస్తాం. ఈయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో నుండి ప్రచారం చేస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన మాట్లాడుతుండే, ఈయన మాట్లాడుతుండు. ఓట్ల కాడికి వచ్చేసరికి రాజ్యాధికారం అనేసరికి పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి కదా. అయితే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఒకేసారి అన్ని చేయలేము కదా. ఇంకోటి బీసీలు అంటే 70-80 ఏళ్ళ నుంచి వెనుకబడి ఉన్నటువంటి వర్గాలం కదా. కాబట్టి వాళ్ళకి ఎంతసేపటికి ఏముంటుంది, ఆర్థికంగా లేరు, ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న ఇబ్బంది ఉంటుంది. మిగతా కమ్యూనిటీలో ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసినటువంటి వర్గాలు ఉంటాయి. ఇప్పుడు బీసీలలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరు కాలే కదా. ఎమ్మెల్యే కాడికి వచ్చారు, మంత్రులు అయిన వాళ్ళు ఏళ్ళ మీద పెట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళు కనుమరుగారు. ఒకసారి మంత్రి అయినంటే రెండోసారి ఆయన పొలిటికల్గా ఆయన ఉంచరు. అట్లాంటి చరిత్ర బీసీలకు ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ముందు ప్రజల్లో చైతన్యం వస్తుంది. చైతన్యం తీసుకుని ఇప్పుడు తీర్మానం మల్లన్న రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండు బీసీలకు ఎంత ఈడబ్ల్యూఎస్ ఎంత అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 29 జీవో తెచ్చిన తర్వాత దాంతో ఏం జరుగుతుంది, క్రిమినల్ అనేది ఏంది, ఇప్పుడు అన్నిటి మీద అవగాహన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందా, బీజేపీ పార్టీ ఓన్ చేసుకుంటుందా? లేదు అంటే బీసీలు అందరూ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని పోటీలోకి పోవాలన్నా. సో కాంగ్రెస్ బీజేపీ ఓన్ చేసుకుని బీసీలకి ఏదో చేస్తా ఉంటే అందరూ వెళ్ళిపోతారు. 100% అంటే బీసీల డిమాండ్. మరి ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం ఇప్పుడు ఏంటి? అదే అన్న నేను వాళ్ళు వీళ్ళు ఇస్తారని చెప్పి అడుగుతారు. ఏమంటున్నంటే చట్టసభల్లో మేమెంతో మాకు ఇప్పుడు ఇలా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతా ఉన్నారు అంటే మొత్తాన్ని గణన చేయండి, దాని ప్రకారం ఎవరెంతో వాళ్ళకంత. అంటే ఈ జనాభాలో ఎవరి నిష్పత్తి ఎంత ఉంటే అంత పర్సెంటేజ్ ఉద్యోగాలలో రావాలి, వ్యాపారాల్లో రావాలి, రాజకీయాల్లో రావాలి. అవి 100% ఫుల్ఫిల్ చేస్తా అని హామీ ఇచ్చారు అనుకోండి, ఆలోచిస్తారు కదా. లేదు బీజేపీ పార్టీ ఆలోచిస్తే ఈ రెండూ జరగలేదు అనుకుంటే ఇవాళ 119 నియోజకవర్గాల్లో 19 ఏమో రిజర్వేషన్ పోతే 19 ఉన్నట్టుంది, అవి పక్కకు పోతే ఒక 195 అనుకుంటాయి. ఏ నియోజకవర్గం పోయినా 160% పైన ఓన్లీ బీసీలు లెక్కలు ఉన్నాయి. ఏనండి అన్న. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే 80% ఎబో అంటున్నాం. మేము ఏం చెప్తున్నాం అంటే ఇంకా మాకు 4 సంవత్సరాల టైం ఉంది, మీరు నమ్మరు, భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్తా ఉన్నాం. మేము ఒకప్పుడు ఎన్టీ రామారావు బీఫామిస్ వెళ్ళిపోయి పోటీ చేస్తే వ్యక్తి ఎవడో తెలియదు, కానీ ఎమ్మెల్యేలుగా వచ్చి ఉంటే వీడు ఎమ్మెల్యే అంటే కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. మరో విప్లవం రాబోతా ఉంది. బీసీ ఫ్రంట్ కానీ బీసీ జాగ్ కానీ ఏర్పాటు అయిన తర్వాత మేము ఇచ్చే పిలుపుతోనే మేము బీఫామ్ పంపిస్తే ఎమ్మెల్యేలకు గెలిచి వచ్చి అసెంబ్లీలో నిలబడతారు. మాకు ఇంకా పార్టీలు వాళ్ళ బీఫామ్ల కోసం మేము ఎదురు చూసేటటువంటి ఓపిక పోయింది. 70-80 ఏళ్ళ నుంచి ఓన్లీ బీఫామ్లకు అలవాటు చేసి మా సామాజిక వర్గాలన్నింటినీ కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వస్తేనే వేయాలి, బీఆర్ఎస్ వస్తేనే వేయాలి. ఎక్కడిది ఇది ఎవరికి పుట్టి? మా బీసీలలో పుట్టాయి ఈ బీఫామ్లు. ఎవడుగా అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాట్ఫామ్ పెట్టాలంటేనే ఫినాన్షియల్ ఇవన్నీ ఉన్నాయి, మాకు ఇబ్బంది అని చెప్తున్నారు. ఎలక్షన్లో నిలబడాలంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో ఎన్ని కోట్లు అవుతుందో తెలుసు అందరికీ. ఎట్లా ఎలక్షన్లో పోటీ చేయడం? నరసింహరావు గారు అంటే పెద్ద పెద్ద వాళ్ళని, మంచి మంచి దొరల్ని, మునగాలని పిలిచి ఇంటర్వ్యూ చేస్తాడని విన్నాం. నేను ఒక బీసీ వర్గాన్ని, నేను చాలా చిన్నపాను, నన్ను ఇలా పిలిపించుకొని ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటేనే మా వాదం బలపడుతుంది కదా. మీలాంటి వాళ్ళే గట్టినే వస్తారు రేపు మాకు. నేను అందరితో ఇంటర్వ్యూ చేస్తాలే అంటే నేను ఇందాక ఓఎన్ఆర్ గారి ఛానల్, అరే ఓఎన్ఆర్ అన్న వాళ్ళు ఇట్లా నీ పేరు చెప్పగానే షాక్ అవుతున్నారు. మిమ్మల్ని పిలుస్తున్నాను, మీకు ఇంటర్వ్యూ చేస్తాను అంటే ఉంటుంది. మీకు సమాజంలో మీ గురించి మీకు తెలియకపోవచ్చు, మాకు తెలుస్తుంది కదా. నేను ఏమంటున్నానంటే భవిష్యత్తులో మాకు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు కేసీఆర్ గారు మీరు అంటుంటున్నాం, ఈటల రాజేందర్ అనే మీటింగ్ అనగానే మేము మాట్లాడుకుంటే వినేది. ఇప్పటికీ 4 సార్లు పెట్టించినాక పోయి రాజేందర్తో ఎట్లా అడగాలి, నాకు అడగలేకపోతున్నాను. కేసీఆర్ గారు అంటే పక్కన మీలాంటలు కానీ కేసీఆర్ గారు ఇబ్బంది పడుతుంది మీటింగ్ అంటే మళ్ళీ రాజేందర్ అన్న చిన్నగానే అరే అని ఆ కోళ్ళపాం కాడికి పిలిచి చెప్తే మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ముందు పంపిస్తే అక్కడ మీటింగ్ తయారై. అంటే
ఉండ్రే మన దాంట్లో కూడా చాలా మంది. కానీ వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పాటు అయిన తర్వాత మనోళ్ళు కూడా పర్వాలేదు, మనకు ఒక అవకాశం ఉంది, మనోళ్ళు బలపడుతున్న వచ్చిన తర్వాత వీళ్ళెంత అరే 160% ఉన్న దాంట్లో మన లేరా సరే అంత పెద్దగా లేకపోయినా ఉన్నంత గొప్ప గెలవగలిగే స్థాయిలో డెఫినెట్గా ఓన్లీ బీసీలు వేసుకుంటే గెలుస్తారు. వేసుకుంటూ ప్లస్ వేసుకునే చైతన్యం వస్తుంది ఆటోమేటిక్గా. దానికి సహకరించేటటువంటి మేధావులు, బిగ్ షాట్స్, వ్యాపారస్తులు కూడా కొంతమంది ముందుకు వస్తారు ఆ తర్వాత. ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరమే కదా. ఈ ప్రభుత్వం రాకపోవడం వల్ల ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ కాడ మోకరిల్లి వాళ్ళ వ్యాపారాలు చేసుకుని బతుకుతారు కదా. ఇది వస్తే మన అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అన్ని ఆటోమేటిక్గా వచ్చేయాయి. ఫస్ట్ చైతన్యం రావాలి. ఆ చైతన్యాన్ని నింపే పనులనే మేము ఉన్నాం. చైతన్యం ఎప్పటిలోకి వస్తుంది అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో బీసీ నినాదమే ఉంటుందా? ఎప్పట్లో ఆల్రెడీ చైతన్యం వచ్చింది. ఇప్పుడు వచ్చి ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇలా ఇది ఎత్తుకొని తిరుగుతూ ఉండు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏంది మామూలు వ్యక్తి కాదని, అంటే ఏ పార్టీలోనైనా రెడ్డి లేకపోతే నడవదు, ఆ పార్టీలో మనుగడ ఉండదు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ కులగాలను చేపిస్తున్నాను. అసలు నిజంగా అయితే రేవంత్ రెడ్డి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి పక్కపడేయాలి. కానీ ఇలా మాలో వచ్చినటువంటి మార్పే కదా ఆయనలో వచ్చిన మార్పు ఇది. పక్కపడే ఎక్కడ బీసీ లేదు గీసలేవో అని అనాలి. కానీ లేదు, బరాబర్ మాట ఇచ్చినాం, కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఏమవుతుందో కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఇలా ఆ మాట అంటారు. ఖచ్చితంగా ఇచ్చినాకనే రేపు ఎన్నికలకు వస్తారు. రాకపోతే కూడా బీసీల చైతన్యం ఏందో చూస్తారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్లో ఎలక్షన్ ఉన్నాయి అంటున్నారు. సో ఈ 49% ఇంప్లిమెంట్ అవ్వకపోతే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే 42% వీళ్ళ పరిధిలో వీళ్ళు తీర్మానం చేసి పంపాలి. అది చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా మేము ఫైట్ చేస్తాం. ఇక్కడ వీళ్ళ పరిధిలో వీళ్ళ లెవెల్లో ఉన్న కాడికి జరుగుతుందా జరగదా అనే దాని మీద చూస్తున్నాం. జరగకపోతే ఇక్కడనే మొదలు పెడతాం. అయినా మేమేమంటున్నాం అంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చేది కాదు, ఇక మేము ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. జనరల్ స్థానాలు అన్ని చోట్ల కూడా బీసీలు పోటీ చేయాల్సిందే. పార్టీలు ఇప్పుడు స్థానిక సంస్థలకు బీఫామ్ లేదు, సింబల్ లేదు కదా. ఇక ఎవడు ధైర్యం చేస్తే వాందే సింబల్ అన్నట్టుగా మేము మా జాగ్ కానీ మా ఇంటలెక్చువల్ ఫోరం కానీ బీసీలు ఎక్కడైతే ఓసీల మీద పోటీ చేస్తారో అక్కడనే మేము తిష్ట వేసుకొని కూర్చొని మా వాళ్ళని స్థానిక సంస్థలు గెలిపించుకోవడమే మా లక్ష్యం. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వస్తుందన్న మీ వర్గాలలో చైతన్యం కోసం పనిచేసిన వాళ్ళంతా వాళ్ళు వేరే వేరే పార్టీల్లో ఉంటే మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరితో పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద తెస్తామని ఎలా చెప్తారని పాయింట్ నాకు అర్థం కావట్లా. అంటే నేను ఏమంటున్నా అంటే మాకు ఆర్ కృష్ణ గారు 3 దశాబ్దాలుగా పనిచేశారు. మాకు బీసీలకు రాజ్యాధికారం కావాలంటున్నారు. సో ఆయన పోయి బీజేపీలో చేరారు, రైట్. కాసాని జ్ఞానేశ్వర్ గారు గతంలో ప్రయత్నం చేశారు. 83-93 కులాలతో పెద్ద పార్టీ మన పార్టీ అని పెట్టారు. ఆయన ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్న వ్యక్తి పోటీ చేశారు. తర్వాత ఆయన పోయి ఇంకో పార్టీలో జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఆయన తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ పైన ఫైట్ చేస్తున్నప్పటికీ బీసీగానే గెలిచాడని చెప్తున్నారు. స్టిల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఉన్నారు. సో కాస్త అవేర్నెస్ తెచ్చిన వాళ్ళు, అవేర్నెస్ ఉన్న వాళ్ళే వేరే పార్టీల పంచన ఉంటే ఇంకా బీసీలకి ప్లాట్ఫామ్ ఓకే మన కోసం వీళ్ళు నిలబడతారని ఎవరు నమ్మాలి? అయితే నేను ఒక్కటే మాట చెప్తున్నాను, మాకు పెద్దగా మళ్ళీ వేరే ఎవరినో గొప్పగా ఊహించుకో, తెలంగాణ మూమెంటే మాకు ఆదర్శం. వాళ్ళ మా ప్లాన్ ప్రకారం మేము ముందుకు పోతాం. టీఆర్ఎస్ పార్టీలు 26 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత నిలువను గెలిచేసిన రాజశేఖర రెడ్డి, అయినా కేసీఆర్ ధైర్యాన్ని కోల్పోయి కేసీఆర్ ఆదర్శంగా బీసీ ఉద్యమం పోతాం. అయితే 100%. అయితే ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ ఈ మిగతా పార్టీలు అందరూ కూడా చిన్న చిన్న అవసరాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం బయటకు వచ్చే పరిస్థితి లేదు. వస్తే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఏదో ఇబ్బందులో పెట్టి చూస్తారు కదా. మన నేను బయటికి రాగానే నా మీద 100 కేసులు పెట్టు, నేను తట్టుకోగలిగిన, నిలబడగలిగిన. నా ఎంట ఉన్న వాళ్ళందరూ రాలేకపోయారు, రావడానికి కూడా నేను వాళ్ళని బలవంత పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకున్న చిన్న చిన్న ఇబ్బందులతోనే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఏ పార్టీలు ఏమంటారంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలకు ఆ మాట అనకుండా ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉండని, బీజేపీలు ఉండని, బీఆర్ఎస్లు ఉండని, ఇంకో దాంట్లో ఇదంతా ఎందుకన్నా ఇవాళ కవితమ్మ పూలే ప్రింట్ అంటా ఉంది. నిజంగా మీటింగ్ పెట్టారు అంటే చూస్తానికి ఎట్లుంది చెప్పు, దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు. కాకపోతే ఆమె కోసం పనిచేసి ఇలా తెలంగాణ రాష్ట్రంతో అధికారం రావడానికి బీసీలు ఆత్మ బలిదానం చేసుకోరు. ఆ కుటుంబానికే న్యాయం చేయలే నువ్వు. శ్రీకాంతాచారి ఎక్కడ నడి రోడ్డు మీద అగ్నికి ఆహుతైపోయాడు. ఏం చేశారా నా కుటుంబానికి? ఇవాళ ఏమి వచ్చి మళ్ళీ నేను బీసీ పూలే ప్రింట్ మొన్నటిదానిక దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు వచ్చి పూలే ప్రింట్ అంటారు, బీసీ ముఖ్యమంత్రి. నమ్ముతారా? అంటే మా జనం పిచ్చోళ్ళు అనుకుంటారు వాళ్ళు, అంటే ఇంకా వెనకటి లెక్కనే పోతారు అనుకుంటారు. అవి నడవ అంటే వాళ్ళ నోట్లంగా రావటం సంతోషమే. అంటే మాలో ఏదో జరుగుతుంది, చైతన్యం వస్తుంది, దానికి నిదర్శనమే వాళ్ళు ఆ మాట ఎత్తుకోవడం. కాబట్టి నేను ఏమంటాను, ఇవన్నీ అయిపోయినా గతంలో నమ్మిరు, ఒప్పుకున్నాం, మాట్లాడినాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా బీసీ వాదాన్ని మాట్లాడకపోయినా, బీసీ నినాదాన్ని మాట్లాడకపోయినా మనుగడ లేదనే కాడికైతే తీసుకొచ్చినాం, పార్టీని వచ్చినాం.
ఇదంతా ఎప్పుడు పోలరాజ్ అవుతుంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు ఉంది టైం. నేను ఏమంటున్నంటే కేసీఆర్ టికెట్లు ఇచ్చిన రోజు వీళ్ళకి లాగులు ఎవరికి సకాలవే. కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నటువంటి నాయకులు, క్యాబినెట్లోకి వచ్చిన వాళ్ళకి, ఎమ్మెల్యేలకు వచ్చిన వాళ్ళు వాళ్ళని అరే మేము ఇట్లా పోతుండే అంటే మేము లాస్ట్ అవర్స్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా టీఆర్ఎస్ నుంచి, వీళ్ళు బీఫామ్ అంటే వీళ్ళు ఆ బీఫామ్ తీసుకొని సబ్మిట్ చేసి అందులోకి పోతుంటే వీళ్ళని మనసులోకి ఇట్లా నూకేసుకుని పోయేది కార్యకర్త. జేబులో ఒక 500 రూపాయలు లేని వాళ్ళకి కూడా టికెట్లు గెలిపించారు ఆయన. రాలేదా? గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? నేను ఏమంటున్నంటే గంత గొప్ప గొప్ప ఉద్యమాలు జరిగినాయి. ఇంకా ఇక్కడ మా బీసీలు మీరు అన్నోళ్ళు ఇల్లు ఎల్లన్నీ ఉండని, ఎక్కడున్నా బీసీ ఓడు ఎమ్మెల్యే కావాలి, బీసీలే ముఖ్యమంత్రి కావాలనే నినాదమే కింది స్లోగా పాయిజన్ మాదిరిగా వెళ్ళిపోతుంది. ముఖ్యమంత్రి కావాలనేది అనగానే ఎవరు ముఖ్యమంత్రి అనే ప్రశ్న వస్తుంది. పైగా తెలంగాణలో బీసీ సామాజిక వర్గంలో 4-5 కులాలు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉన్న కులాలు ఉన్నాయి. సో అక్కడ చర్చ మొదలైతే ఇంక కొట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఒంటె పదాలకు నక్క ఆశపడ్డట్టుగా ఇప్పుడు మా కొట్లాటల గురించి వీళ్ళు అయినా గెలవలేరు, గెలిచినా మళ్ళీ ముఖ్యమంత్రి కాడ పంచాయతీ ఇవన్నీ అనుకుంటా వీళ్ళు తృప్తి పడాల్సిందే. కానీ అరే మా దాంట్లో కూడా మేధావులు రే, మేము అందరినీ సంజాయించుకొని ఒక వేదిక మీద కూర్చోబెట్టుకొని ఎవరుంటే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, ఏదైతే కరెక్టు, దీంట్లో ఎవరు నిజంగా ఉద్యమం కోసం ఉపయోగపడరు, ఎవరైతే బీసీలకు లాభం జరుగుతుంది ఆలోచన చేయమా, లెక్కలు చేయమా? మన దాంట్లో బీసీలలో చర్చ జరుగుతుంది అది అన్నా. నేను ఏమంటే బీసీలలో ఒకప్పుడు 10th పాస్ కావడానికి చాలా కష్టపడ్డారు. ఇలా బీసీలలో ఎంబీబీఏ చేసిన వాళ్ళు ఉండరు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు, అమెరికా దానికి పోయిన వాళ్ళు, నాలాంటి వాడు కూడా చదువు కొనుక్కోలేకుండా లాస్ట్కి లా చేసుకొని చట్టం గురించి తెలుసుకొని కూర్చున్నవాడు ఉండు. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే 70-80 ఏళ్ళ నుంచి అలవాటు పడరు వీళ్ళు గాలివారు. వాళ్ళు ఏమంటారు బీసీలతోనే ఆడే తెదరబాయి, ఆ ఒక్క మాట మమ్మల్ని ఏకం చేస్తుంది. అది ఆ ఒక్క మాట మిమ్మల్ని ఏకం చేయడం మాత్రమే, ఆ ఒక్క మాట చాలా మంది బీసీల్లో కాన్ఫిడెన్స్ పోయేలాగా కూడా చేస్తుంది. మొన్నటి వరకేం పోయింది, ఇప్పుడేమో అంటే వాళ్ళు అంటారు మా పక్కన కూర్చుంటే మాట్లాడుకుని మన మీ బీసీలలో ఏకమైతాయి అంటారు. అన్నప్పుడు ఇక్కడ ఇన్నోడు అక్కడ ఇన్నోడు అంటే ఈ కొడుకులకి ఏంది ధైర్యం? 70-80 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఈ మాట అనే ఇప్పుడు ఒక మూమెంట్ వచ్చింది, అరే భయ్ ఏమన్నా కానిరా ఈసారికి ఒకవేళ మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆడి ఓటేసే సాటంగానే కదా తెరసాటికి పోయి వస్తాడు. అంతరాత్మ ఒకటి ఉంటుంది, వాడు ఒక మనసులో ఒక మాట అనుకుని పోయి వాంతో తిరగాలి, వాంతో ఉండాలి, వాంతోనే తినాలి, పోయి మన ఓటు మనం వేసుకోవాలి. ఈసారి నేను చెప్తున్నాను రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఈ రిజల్ట్ ఎట్లుంటుందో చూడండి మీరు. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దీంతోనే వాళ్ళందరి గుండెల్లో రైలు పరిగెడతాయి. నేను చెప్తున్నా అందరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేసీఆర్ కవితమ్మ వచ్చి మాట్లాడుతుందంటే కేసీఆర్ మాట్లాడకుండా కాదు కదా. తెలంగాణ మూమెంట్ టైంలో చాలా మందికి తెలంగాణ రావాలని అని ఉన్నప్పటికీ తెలంగాణ ఎక్కడొస్తుంది అనే ఒక బాధ ఉండేది, ఒక అప్రమకం ఉండేది. కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 2009 ప్రకటన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది, అందరూ వచ్చేసారు మూమెంట్లోకి. సో బీసీ రాజ్యాధికారం రావాలని బీసీలో అందరికీ ఉన్నప్పటికీ సో వీళ్ళు తెస్తారు, ఇప్పుడు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్ కదా. దానికోసం ఏం చేస్తున్నారు? నేను ఏమంటానంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మల్లన్నే కదా మాకు ఎగ్జాంపుల్. అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చి అందరు మంత్రులు ఓసీలు అందరు కలిసి మల్లన్ననే కథం పట్టేయాలి, మల్లన్న ఉంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్తే అలిగేషన్ మంత్రులు ఎందుకు వాళ్ళ మంత్రులు క్యాంపెయిన్ చేశారు, అందరూ ఎందుకు చేస్తారు? నేను చెప్పే మాట కాదు కానీ నేను చెప్తే తప్పు పట్టాలి. మల్లనే మాట్లాడింది కదా. మా ఊర్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం చూసాను. నేనేమంటున్నంటే మల్లన్న మాట్లాడిన మాటే చెప్తున్నా. మళ్ళీ వాళ్ళ పార్టీల పంచాయతీ నాకెందుకు కానీ మల్లన్న నన్ను కొంతమంది ఈ రకంగా అరే పోట్లేడా అని అడిగిండు అని చెప్పిండు అంటారు. అంటే వాళ్ళ మంత్రులే, అంటే వాళ్ళ మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికి కూడా మల్లన్ననే బీసీలు ఎత్తిరేసుకున్నారు కదా. ఇప్పుడు ఏమంటారు అంటే రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. వీటిల్లల్లా మా యొక్క విద్యార్థులు కావచ్చు, మా యొక్క ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ చైతన్యాన్ని చూపిస్తారు. పోటీ పెడతారా మీరు? 100% అన్ని చోట్ల పోటీ పెడతాం. విజయం కూడా మనదే అంటున్నాం. ఎందుకు అంటే 70-80% ఉన్నోడు గెలవకపోతే ఇక 78 ఏళ్ళ నుంచి కూడా ఈ రకంగా బతికి 70-80% ఉన్నోడు 70 ఏళ్ళుగా గెలవట్లేదు కదా, ఇప్పుడు ఎట్లా గెలుస్తాడని అదే నేను దేనికైనా ఒక రోజు వస్తుంది అంటున్నా. నిన్నటి వరకు వాళ్ళ రోజులు, ఇప్పుడు మా రోజు వచ్చింది. మా రోజు వీరన్న ఒక రోజు మాట్లాడిండు, ఏదో రోజు మా రోజు వస్తుందని చెప్పిండు. మా రోజు లేకుండా పోయిండు కానీ ఆయన రోజు నింపిపోయిండు జనాలల్లో. సో కాన్ఫిడెంట్గా ఉన్నారు 100%. తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం రాబోతోంది 100%. మీరు రాసి పెట్టుకోండి, జమిలీ వస్తుందా ఇంకేదన్నా సాధారణ ఎన్నికలు వస్తాయో తెలియదు. 2028లో తెలంగాణ అసెంబ్లీ బీసీ ముఖ్యమంత్రితోనే ఉంటుంది. బీసీ ముఖ్యమంత్రి బీసీలతో నిండిపోతుంది. రైట్, మీ విష్ అది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ మకల్ సార్. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది వట్టే జానయ్య యాదవ్తో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి.